అనేది ఒక చర్చ ఉంది. దీని మీద చెప్తారా? ఓకే, చెప్తానండి ఖచ్చితంగా. ఇందాక అన్నారు పెద్దలు అంటున్నారు కానీ గఫూర్ గారు ఏదేదో మాట్లాడారు. కాకపోతే ఆయనకు బాగా తెలిసిన విషయమే నేను చెప్తాను. పచ్చకామర్లున్నోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందని, అట్లనే గురువింజక తన నలుపు ఎరగదని చెప్పని మనకు కూడా సామెతలు ఉన్నాయి. ఈ రోజున మోదీ గారు ప్రెస్ మీట్ పెట్టడం అని చెప్పిన దగ్గరే మన మానసిక వస్తున్నటువంటి కాదండి. మీరు మాట్లాడినంత సేపు నేను ఆగాను. గఫూర్ గారు మీరు మాట్లాడినంత సేపు నేను ఆగాను. నా టర్న్ వచ్చినప్పుడు నేను మాట్లాడుతున్నా. కాదండి, నేను నా టర్న్ మీరు ఆగిపోయారు. ప్రధానమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టారన్న చోట ఉన్నారు. ఈ రోజున దేశం 5వ ఆర్థిక స్థితిలోకి వెళ్ళింది. నా మాట వినబడుతుందా మీకు? నా మాట వినబడుతుందా? ఒక్క క్షణం ఆగండి దయచేసి. వినపడుతుందండి. ఒక్క క్షణం. నేను అనేది ఏంటంటే దేశం 5వ స్థానంలోకి వెళ్ళిందా ప్రపంచంలో, ఇవన్నీ చెప్పండి, నో ఇష్యూ. అలాగే గఫూర్ గారు చేసిన విమర్శల మీద కూడా మీరు సమాధానం చెప్పండి, లేదా ప్రతి విమర్శలు కూడా చేయొచ్చు, తప్పేం లేదు. కానీ ఆయన సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, కొంత అనుభవం ఉన్నవారు, 2 సార్లు ఎమ్మెల్యే చేసిన వారు, కొంత ఇది ఉంటుంది. వారి మీద కూడా ఈ సామెతలు వేసి కొంత కించపరిచే విధంగా వద్దు. మీరు విమర్శించండి, ప్రతి విమర్శలు చేయండి, సమాధానం చెప్పండి. ప్లీజ్ గో అహెడ్. అంటే వారు ఒక సామెత వేశారు, నేను ఇంకో సామెత వేశాను అండేనండి. నేనేం విమర్శించలా. వెంకటకృష్ణ గారు ఒక సామెత వేస్తే మాకు తెలిసిన సామెత చెప్పాను. ఇదేం విమర్శ కాదు. మీరు ఎందుకు అలా తీసుకుంటున్నారో నాకైతే అర్థం కాలేదు. కానీ తిరుపతి గురించి అన్నారు, ఒక తిరుపతి జిల్లా గురించి అన్న చాలా ప్రశ్నలు అన్నారు. రాయలసీమ గురించి, వెనుకబడిన జిల్లాల గురించి అని మాట్లాడారు. ఈరోజు 1750 కోట్లని వెనుకబడిన జిల్లాల కోసం అని చెప్పిన అభివృద్ధి కోసం అని ఇచ్చాము. తిరుపతి గురించే తీసుకుంటే 1000 కోట్లు విమానాశ్రయ అభివృద్ధి కోసము. ఈ రోజున గరుడ భారత్ కట్టింది ఎవరు? 1900 కోట్లని సాగర్మాల కింద నేషనల్ హైవేస్ వేసింది ఎవరు? అక్కడ 4 లక్షల మంది రైతులకి లబ్ధి చేకూర్చింది ఎవరు? 24,000 ఇళ్ల కనెక్షన్లకు ఇచ్చింది ఎవరు? 2 లక్షల ఇల్లు ఇచ్చింది ఎవరు? అలాగే ఐఐటి ఇచ్చింది ఎవరు? ఐఐఎస్ఎంఆర్ విద్యా సంస్థలు తెచ్చింది ఎవరు? ఆయన ఇందాక చాలా సంస్థలు, కేంద్ర సంస్థలు రాలేదన్నారు. నా దగ్గర ఇప్పుడు కనుక మీరు సమయం ఇవ్వాలే కానీ, నేను ఇందాకే స్టార్టింగ్ లో చెప్పా 10 సంస్థలు అన్నది కాస్త 50 సంస్థలు ఇచ్చాము. వాటికి 1000 కోట్లుగా, లక్షల కోట్ల రూపాయలు కూడా ఇస్తే ఈ గడిచిన 5 ఏళ్ళ కూడా ముందుకు వెళ్ళలేదు. ఎందుకంటే భూమిని ఇవ్వట్లేదు, ఆ తర్వాత నీరు ఇవ్వట్లేదు, కనీస కరెంటులు ఇవ్వట్లేదు. ఇలా ఒక్కొక్క జిల్లా ఆయన అంటున్నారు. ఇదిగోండి మీరు కెమెరా జూమ్ చేసి చూపించుకోండి. ప్రతి జిల్లాకి కూడా నేను 2 గంటలు కూర్చొని ఇక్కడ ఏమి చేయలేదని అంటే వినే ఓపిక అవతల వాళ్ళకు ఉండాలి. ఊరికనే మనం ప్రశ్న ఇచ్చేసాం కదా, ఇంక వాళ్ళు ఏం చెప్పలేరు కదా అనేసి అనుకుంటది కుదరని పని. ఆ రోజులన్నీ పోయినాయి. భారతీయ జనతా పార్టీ ఏమీ చేయలేదు అని అంటే ఈ రోజున నమ్మేటటువంటి పరిస్థితుల్లో ప్రజలు లేరు. ఎందుకనంటే మేము చేసిందే చెప్తున్నాము, మరింత బలంగా కూడా చెప్తాము. ఇక మీరు ఇందాక ప్రశ్న అడుగుతున్నారు కదా, ఏమి చెప్తారు, ఏమిటి చేస్తారు అనే దాని గురించే మీరు ప్రశ్న అడిగారు. రేపొద్దున నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చి, నేను ఇందాకే చెప్పాను, భారత ప్రధాని లాగా ఈ రోజున ఈ దేశానికంటూ దేశ ప్రజలకి కొన్ని ఆకాంక్షలు ఉన్నాయి. అలానే రాష్ట్ర ప్రజలకి కూడా కొన్ని ఆకాంక్షలు ఉన్నాయి. 3 ఇండస్ట్రియల్ సెజ్లు ఉన్నప్పుడు ఆ 3 ఒక్కొక్కటి విశాఖపట్నం చెన్నై కారిడార్ తీసుకుని ఇండస్ట్రియల్ కారిడార్, దాంట్లో 25 లక్షల, అలానే 2.5 లక్షల కోట్ల రూపాయలు ప్రతిపాదనలు పెట్టి 98,000 మందికి ఉద్యోగాల కోసం అని చెప్పని కేంద్రం ప్రతిపాదన చేసి అక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ ఇస్తే ఈ గడిచిన సంవత్సరాలు ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి? ఈ రోజున ఈ రాష్ట్ర నిరుద్యోగులు ఎదురు చూస్తుంది. అది రేపొద్దున ప్రభుత్వం మారితే కనుక, ఎన్డీఏ ప్రభుత్వం వస్తే ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో బీజేపీ ప్రతినిధిగానే జస్ట్ శాంపిల్ ఇది నా డౌట్ అడుగుతున్న క్వశ్చన్ కూడా కాదు. ఇందాక స్పెల్లో ఒక 10 నిమిషాల పైన చెప్పారు, ఇప్పుడు చెప్పారు ఒక 5 నిమిషాలు. ఈ మొత్తంలో ఎక్కడా కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ గురించి ప్రస్తావన తేలేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, టిడ్కో ఇళ్ళు కేంద్ర ప్రభుత్వం, ఒక్క నిమిషం, కేంద్ర ప్రభుత్వ నిధులతో కట్టినవే కదా టిడ్కో ఇళ్ళు. 5 సంవత్సరాలుగా దాదాపు 8.5 లక్షల ఇళ్ళు పూర్తయ్యి పడావు పడిపోతుంటే ప్రజలకు ఇవ్వకుండా దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? మీ డబ్బు, మీ అంటే
నీ నాయి కాదు, కేంద్ర ప్రభుత్వం నిధులతో కట్టినవి ఆడ పడావు పోయిపోతే పిచ్చి మొక్కలు మొలుస్తుంటే వాటి గురించి ఎవరికి పట్టదా? కంప్లైంట్ చేస్తే కూడా పట్టించుకోరా? మీ అధ్యక్షురాలే కదండి కంప్లైంట్ చేశారు. అందరి మంత్రులందరికీ మీ అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారు కూడా లెటర్లు రాశారు, వెళ్ళి ఇచ్చొచ్చారు. నో యూస్. అది ఇటువంటి అడుగుతారు, ఏమైనా చెప్తారేమో ఎల్లుండని.